వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీఆర్ స్టూడియోస్. దిస్ ఇస్ లత. నేను ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన మోంతా తుఫాన్ గురించి. ఈ మోంతా తుఫాన్ తీవ్రత ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది, ఏ ఏ ప్రాంతాలు ప్రభావితం అయ్యాయి, అక్కడ పరిస్థితి అసలు ఎలా ఉంది అనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఈ మోంతా తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడి ఆంధ్రప్రదేశ్ తీరానికి అయితే చేరింది. మచిలీపట్నం నుండి కాకినాడ మధ్య నిన్న రాత్రి ల్యాండ్ ఫాల్ అయింది. తుఫాన్ యొక్క తీవ్రత వాయుగుండం తీవ్రతకి చేరకుండా ప్రస్తుతం అయితే డిప్రెషన్ స్థాయికి అయితే తగ్గింది. అయినప్పటికీ కూడా ఈ తీర ప్రాంతాల్లో గాలులు, ఈ వర్షపాతం అయితే కూడా నమోదవుతుంది. ఇంకా ఈ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, తూర్పుగోదావరి జిల్లాలు ఎక్కువగా ఈ తుఫాన్కి ప్రభావితం అయినవని చెప్పేసి సమాచారం ఉంది. ఈ గాలులు కూడా గంటకు 70 నుంచి 90 కిలోమీటర్లు వేగంతో వీచాయని సమాచారం అయితే అందింది. సో అలానే ఈ గాలుల వల్ల అక్కడ చాలా ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం పూర్తిగా అయితే నిలిచిపోయింది. ఈ వచ్చే 24 గంటల్లో కూడా కొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీగా కూడా నమోదయ్యే అవకాశం కూడా ఉందని అయితే చెప్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించింది. ఇంకా అక్కడ పర్వత ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో అక్కడ ఈ ల్యాండ్ స్లైడ్ యొక్క ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ ఎక్కువగా అప్రమత్తత అయితే జారీ చేశారు ఆ ప్రదేశాల్లో. అలానే ఈ రానున్న 24 గంటల్లో వర్షపాతం నమోదవుతుందనే సమాచారం అందడం వల్ల ఈ మత్స్యకారులను కూడా సముద్రంలోనికి వెళ్ళొద్దు అని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు, హెచ్చరించారని చెప్పవచ్చు. ఈ తుఫాన్ యొక్క తీవ్రత వల్ల అక్కడ మిర్చి, వరి, కంది పంటలు అయితే తీవ్రంగా నష్టపోయాయి. రాబోయే 2 రోజుల్లో కూడా ఇంకా వర్షాలు అనేవి భారీగానే ఉంటాయి అని చెప్పేసి ఐఎండి కూడా హెచ్చరించింది. అక్కడ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే వైరల్ అవుతున్నాయి. అంటే ఒక తెలిసి తెలియని సమాచారంతో కొంతమంది ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. అలానే పోలీసులు కూడా ఈ సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా షేర్ అవుతున్న ఈ ఫేక్ న్యూసెస్ అన్నిటినీ కూడా ఇంకా ఆపివేయాలని అయితే వాళ్ళు తెలిపారు. ప్రభుత్వము, అలానే పోలీసులు, వాతావరణ శాఖ అందించిన సమాచారాన్ని ఫాలో అవ్వాలి, వాళ్ళు ఎలాంటి భయాందోళనకు గురి అవ్వద్దు అని కూడా వాళ్ళు తెలిపారు, విజ్ఞప్తి చేశారు. అలానే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే అమరావతిలో ఉన్న సచివాలయంలో ఆర్జీఓ ఆఫీస్ నుంచి అయితే ఈ చర్యలన్నింటినీ కూడా ఆయన వీక్షిస్తున్నారు. ఆయన అక్కడ చంద్రబాబు నాయుడు గారు సమీక్ష కూడా ఏర్పాటు చేశారు. ఆ సమీక్షలో మంత్రులు లోకేష్ గారు, అనిత గారు, ఆర్జీఎస్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం నెల్లూరు జిల్లాలో అధికంగా వర్షపాతం నమోదైందని అయితే చెప్పారు. ఇంకా ఈ విశాఖ, శ్రీకాకుళం, అలానే ఈ అనకాపల్లి జిల్లాల్లో కూడా అధిక వర్షపాతం నమోదైందని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇలా ఎక్కడైతే తీవ్రంగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో, ఆ మండలాల్లో ఈ కిసాన్ డ్రోన్ల ద్వారా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కదలేని పొజిషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి మెడిసిన్స్ అక్కడే ఈ కిసాన్ డ్రోన్ ద్వారా మెడిసిన్స్ అవి అందించాలని ఆదేశించారు. కర్మిస్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్షేమ సమాచారాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు సేఫ్ గా ఉన్న ప్రాంతాలకు, సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలి అని కూడా ఆయన తెలిపారు. ఇదంతా ఆయన లైవ్ ట్రాక్ ద్వారా వీక్షిస్తున్నారు ఈ సహాయ చర్యలన్నింటినీ కూడా. సో అక్కడైతే సహాయ చర్యలు అయితే ఇప్పుడు సమర్థవంతంగానే జరుగుతున్నాయని చెప్పవచ్చు. సో ఇది అక్కడ ఈ మోంతా తుఫాన్ వల్ల ప్రభావము, అలానే తీవ్రత, ఇంకా సహాయ చర్యలు, సో వీటన్నిటి గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఈ మోంతా తుఫాన్ గురించి మీకు తెలిసిన సమాచారాన్ని కూడా కామెంట్ బాక్స్ లో డెఫినెట్ గా తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ లత సైనింగ్ ఆఫ్ శ్రీఆర్ స్టూడియోస్.